వెల్కమ్ టు ఫైడి మీడియా. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుని కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఈ జమిలీ ఎన్నికలు ఏంటి, ఈ జరిగే అవకాశం ఉందా లేదా, ఇది పార్లమెంట్ ముందుకు వస్తే ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనే అంశాలని మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్న వాదన, అంటే ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ చెప్తున్న వాదన ఏంటంటే వాళ్ళు ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావిస్తున్నారు. మొదటిది ఏంటంటే ఈ జమిలీ ఎన్నికల వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, ఎన్నికల ఖర్చు అంతా కూడా ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆ భారం తగ్గుతుందని ఒక వాదన వినిపిస్తున్నారు. అట్లా ఇంకో వాదన ఏం చెప్తున్నారంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, అంటే ఎన్నికల కోడ్ అనేది అమలులోకి రావడం వల్ల, అంటే దేశంలో ఎప్పుడు ఏదో ఒక మూల ఎన్నికలు జరగడం, ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి కార్యక్రమాలకి నిరోధకంగా మారుతుంది. అట్లాగే సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పి వీళ్ళు రెండో రీజన్ చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు రెండు అంశాలని వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఖర్చు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అట్లాగే రెండో అంశమైనటువంటి ఈ ఎన్నికల కోడ్ గురించి కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇది విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఎన్నికల కోడ్ అనేది అమలు అనేది అడ్డుపడుతుంది, కానీ సాధారణంగా జరిగే కార్యక్రమాలు, అంటే ఆల్రెడీ గతంలో తీసుకున్నటువంటి డెసిషన్లకి ఎన్నికల కోడ్ అనేది అడ్డుపడదు. అలాంటప్పుడు ఓన్లీ విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదు అని మాత్రమే మన రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ వల్ల పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదు. కాబట్టి ఏంటంటే దీన్ని కూడా మనం ఆమోదించవలసిన విషయం కాదు. ఈ జమిలీ ఎన్నికలు అనేవి ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం ఓన్లీ రాజకీయ పరమైన నిర్ణయమే కానీ ఇది ప్రజా ప్రయోజనాలను ఉద్దేశించి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు అని చెప్పి ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రాజకీయ పార్టీలు అనేవి వాళ్ళ వాదన వినిపించడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. అసలు మనం దీంట్లో అనాలిసిస్ కనుక చేసినట్లయితే ఇప్పుడు మొదటగా ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. ఖర్చు అనేది నిజంగానే ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నట్టుగా ఈ ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఖర్చు గురించి పట్టించుకోవడం, లేదా ఎన్నికల ఖర్చు గురించి మనం ఆలోచించడం అనేది అంత సహేతుకమైన విషయం కాదనేది నా అభిప్రాయం. అట్లాగే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అది రావడం వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని చెప్పి ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ దీంట్లో మాత్రం మనం అబ్జెక్షన్ పెట్టవచ్చు. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎకానమీ యాక్టివిటీ అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా కొంతమంది మేధావులు కూడా చెప్తున్నారు ఎన్నికల కోడ్ వల్ల వచ్చే నష్టమేం లేదు అంటున్నారు, కానీ అభివృద్ధికి నిరోధకంగా మారద్ది ఎన్నికల కోడ్ అనేది. ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కంపెనీలు కానీ లేదా ఏదైనా పారిశ్రామికవేత్తలు కానీ కొంత ఆలోచనలు పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు నుంచే కొంత ఆర్థికంగా మందగమనం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమైనా మారుతాయేమో, వచ్చే కొత్త ప్రభుత్వం ఏదైనా పాలసీలు మారుస్తుందేమో, అంటే అప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి పాలసీలు ఏమన్నా మార్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కొంతమంది పెట్టుబడిదారులు ఎన్నికలకు సమీపిస్తున్నప్పుడు కొంత వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఎన్నికల వరకు కూడా ఈ ఆర్థిక సంబంధించిన లావాదేవీలన్నీ స్తబ్దుగా ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల కోడ్ వల్ల ఏదైనా ఆర్థిక లావాదేవీ పెద్దది జరిగినప్పుడు దాని మీద ఎంక్వైరీ అని, తర్వాత ఈ పోలీసుల ఎంక్వైరీ అని, అకౌంట్స్ మీద ఎన్నికల కమిషన్ అనేది కొంత దృష్టి పెట్టి ఉండటం, ఇలాంటి కార్యక్రమాలు చేసి ఏంటంటే వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కూడా కొంత మందగమనం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రానికి ఎన్నికలు కూడా వచ్చినప్పుడు ఆ రాష్ట్ర పరిధిలో ఇవన్నీ అమల్లో ఉంటాయి. ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి రూల్స్ అన్ని అమల్లో ఉంటాయి. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ అనేది ఎకానమీని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది అభివృద్ధికి నిరోధకంగానే మారుతుందని మాత్రం ప్రభుత్వం చెప్తున్నట్టు వాదనతో మనం ఏకీభవించవచ్చు. అంటే ఖర్చు అనే విషయంతో మనం ఏకీభవించినప్పటికీ ఈ ఎకానమీని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం వాళ్ళు చెప్తున్న వాదనలో పాయింట్ ఉందని మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే మనది ఫెడరల్ వ్యవస్థ, అంటే రాష్ట్రాలు తర్వాత కేంద్రం. మరి ఈ జమిలీ అనేది కనుక వస్తే ఆల్మోస్ట్ 18 రాజ్యాంగ సవరణలు చేయాలని చెప్పి కొంతమంది రాజ్యాంగ నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే 18 రాజ్యాంగ సవరణలు చేస్తే, అంటే ఆ రాజ్యాంగ సవరణలో ఏమేమి ఉండొచ్చు అంటే ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీలకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. జమిలీ ఎన్నికలు అనేది వచ్చింది అనుకోండి, 1 నేషన్ 1 ఎలక్షన్, అంటే దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ సందర్భంలో ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కనుక పడిపోవడం జరిగినా, లేకపోతే ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆయన కనుక భావించినప్పటికీ కూడా ఈ రాజ్యాంగ సవరణలు చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ జమిలీ ఎన్నికలు టర్మ్ వచ్చేంత వరకు కూడా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కుప్పకూలిపోయినా కూడా మళ్ళీ ఆ టర్మ్ డేట్ వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆ రాష్ట్రంలో అప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధిస్తారా లేకపోతే మరి ఏం చేస్తారు అనేది మనకి జమిలీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఒకవేళ అదే జరిగింది అనుకున్నాం, ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్దామని భావిస్తే
కానీ ఎన్నికలకు వెళ్ళడానికి కుదరకపోవచ్చు. మళ్ళీ జమిలీ ఎన్నికల డేట్ వచ్చేంత వరకు కూడా ఆ జమిలీ ఎన్నికల టర్మ్ వచ్చేంత వరకు కూడా ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగవు. అప్పటి వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ డేట్ వచ్చేంత వరకు కూడా అక్కడ రాష్ట్రపతి పాలన జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లా ఉదాహరణ తీసుకుంటే మనం ఈ మధ్య కేసీఆర్ గారు గతంలో జరిగిన ఎన్నికల్లో ఒక 6 నెలల ముందే ఆయన ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందర్భంలో కొంత ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందే ఎన్నికలకు వెళ్ళడం అనే వెసులుబాటుని, అంటే రాజ్యాంగంలో కల్పించినటువంటి వెసులుబాటుని వాడుకున్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ కూడా జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తున్నారు. అంటే గతంలో ఆ వెసులుబాటుని వాళ్లే వాడుకున్నారు, ఇప్పుడు జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళు ప్రస్తుతం అధికారంలో లేరు కాబట్టి జమిలీ ఎన్నికలు అనేవి వస్తే 1 సంవత్సరం ముందు ఎన్నికలు వచ్చినా 2 సంవత్సరాల ఎన్నికల ముందు వచ్చినా కూడా కొంత వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అట్లా ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీలు వాళ్ళు జమిలీ ఎన్నికల అధికారంలో లేని వాళ్ళు ఏమో మద్దతు ఇస్తామంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తుంది. అప్పుడే ఏంటంటే ఇదిగో జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, అదిగో ఎన్నికలు వచ్చేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. అంటే ప్రజా తీర్పిచ్చి 6 నెలలు పూర్తి కాకముందే వీళ్ళు జమిలీ ఎన్నికలు కోరుకుంటున్నారంటే, అంటే జమిలీ ఎన్నికలు తొందరగా వచ్చేయాలి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారంటే ఇది ప్రజా తీర్పు మీద వాళ్ళకి పెద్దగా గౌరవం లేదని మనం భావించాలి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే కూడా అధికారంలో లేని వాళ్ళేమో జమిలీ ఎన్నికలు కావాలంటున్నారు, తొందరగా వస్తాయని చెప్పి, అధికారంలో ఉన్న వాళ్ళేమో జమిలీ ఎన్నికలు జరగకూడదని చెప్పి కోరుకుంటున్నారు. ఒకవేళ జమిలీ ఎన్నికలు పెట్టినప్పటికీ కూడా రెగ్యులర్ టర్మ్ 2029లో మనకి రెగ్యులర్గా పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి వాటితో పాటు జరగాలని కోరుకుంటున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్పారు, జమిలీ వచ్చినప్పటికీ కూడా 2027లో జరిగే అవకాశం లేదు, మళ్ళీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అంటే వాళ్ళ పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ ఏం కోరుకుంటున్నారంటే జమిలీ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా 2029లో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఈ జమిలీ ఎన్నికలు బిల్లుల్ని, అంటే అధికారంలో ఉంటేనేమో ఇప్పుడు జమిలీ ఎన్నికలు రెగ్యులర్గా 2029లో రావాలని కోరుకుంటున్నారు, అధికారంలో లేని వాళ్ళు ముందే వచ్చేయాలని కోరుకుంటున్నారు. అంటే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మేధావులు కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ ఇంకో అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నాయి. అంటే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడే ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేక ఫేజుల వారీగా నిర్వహిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వారు. కాబట్టి ఏంటంటే మరి దేశం మొత్తం ఒకటేసారి ఎన్నికలు అంటే ఎట్లా నిర్వహిస్తారు అని చెప్పి ఒక లాజికల్ పాయింట్ అయితే మాట్లాడుతున్నారు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు అంటే ఒకే రోజు ఎన్నిక జరుగుద్దని కాదు. జమిలీ ఎన్నికల ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఒక 6 నెలలు పట్టొచ్చు, 5 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎన్నికలన్నీ ఒకే టర్మ్లో ముగించి దానికి సంబంధించిన రిజల్ట్ కూడా అన్ని ప్రకటించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే విధంగా ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే జమిలీ ఎన్నికలు అంటే దేశం మొత్తం ఒకే రోజు ఎన్నిక జరుగుద్ది అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. దీంట్లో పెద్దగా లాజికల్ పాయింట్ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జమిలీ ఎన్నికలు అనేది ఒకే రోజు జరగాలనే ఉండదు, కొంత ఒక పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటారు. ఆ టైం పీరియడ్లో ఎన్నికల క్రతువు అంతా పూర్తి చేసి తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. రాష్ట్రాలతో పాటు కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో కూడా కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ మేధావులు కానీ తర్వాత ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ లేవనెత్తున్నటువంటి ఈ అంశంలో పెద్దగా పసలేదనేది నా అభిప్రాయం. అట్లాగే రాజ్యాంగ సవరణలు చేస్తారంటున్నారు కదా, అంటే సుమారుగా 18 సవరణలు చేయాలని చెప్తున్నారు కదా. ఈ సవరణలో ఇంకో అంశం ఏముంటుందంటే ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే వెంటనే ఎన్నికలు రాకుండా జమిలీ ఎన్నికల టర్మ్ వచ్చేంత వరకు, ఆ జమిలీ ఎన్నికల డేటు టర్మ్ వచ్చేంత వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడకోకుండా అది కేంద్రం ఆధీనంలో రాష్ట్రపతి పాలన జరిగేటట్లుగా ఏదైనా సవరణ చేసే అవకాశం ఉంది. అప్పుడేమవుతుంది, రాజ్యాంగం ప్రకారం మనకు కల్పించిన హక్కులు ఏంటి, రాజ్యాంగం ఎంత బలంగా అంటే ఓటు ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికయ్యి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం ఎంత బలంగా అవకాశం కల్పించిందో అదే రాజ్యాంగం ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి కూల్చివేయడానికి కూడా, అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ ప్రభుత్వాన్ని దించడానికి కూడా అవకాశం కల్పించింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ రాష్ట్రాల్లో ఈ అవిశ్వాస తీర్మానం అనే ఒక కాన్సెప్టే లేకుండా పోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టినప్పటికీ కూడా రాష్ట్రపతి పాలన వస్తుంది కానీ ఎన్నికలు రావు. కాబట్టి ఏంటంటే ఇది మరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం. కాబట్టి మరి ఈ సవరణ కూడా రాజ్యాంగంలో చేసే అవకాశాలు ఉంటాయి. ఈ జమిలీ ఎన్నికలు అనేవి గనక అమల్లోకి రావడం అంటే జరిగితే ఏమవుతుందంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించబడతాయి. ఒక 5 సంవత్సరాల కాలం పాటు వాళ్ళే అధికారంలో ఉంటారు. అంటే అప్పుడు ఆ ఎన్నికలు జరిగినప్పుడు గెలిచినటువంటి పార్టీలే అధికారంలో ఉంటాయి.
అదే ఇప్పుడు మనం ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఎన్నికల విధానం తీసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో ఒక టైంలో జరుగుతూ ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ఒక టైంలో జరుగుతూ ఉంటాయి. ఇట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ ఒక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రకటించారనుకున్నాం. అప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొంత ప్రజలకి మేలు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ 5 సంవత్సరాలకి ఏకకాలంలో ఒకేసారి కనుక ఎన్నుకోవడం అంటే జరిగితే ఏమవుతుందంటే ఇది వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజల ఫీడ్బ్యాక్కి పెద్ద వాల్యూ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజా తీర్పు అది ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల మీద కూడా పడుతుంది. కాబట్టి ఏంటంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలను ఉద్దేశించి కొంత వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉదాహరణ తీసుకుంటే పెట్రోల్ ధరలు తీసుకుందాం. ఖచ్చితంగా ప్రభుత్వం మామూలు పరిస్థితుల్లో ఎప్పుడు కూడా పెట్రోల్ ధరలు అనేది తగ్గించరు. కానీ ఏదైనా ఎన్నికలు ప్రకటించారనుకోండి ఖచ్చితంగా కొంత పెట్రోల్ ధరలు తగ్గించడం అని చెప్పి కొన్ని రాయితీలు ప్రకటించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా కొంత ప్రజలకి మేలు చేసే నిర్ణయం ప్రభుత్వాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జమిలీ ఎన్నికలు కనుక వచ్చి 5 ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వాలు కనుక కొనసాగితే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ప్రజలకి మేలు చేసే నిర్ణయాలు మళ్ళీ 4-4.5 సంవత్సరాల వరకు కూడా తీసుకునే అవకాశం ఉండదు. అంటే అకౌంటబిలిటీ అనేది ఉండదు. ఇంక 5 సంవత్సరాలు వాళ్ళు ఏదనుకుంటే అదే జరుగుతుందన్నమాట. ఈ ప్రమాదం కూడా ఏర్పడే అవకాశం ఉంది. నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ జమిలీ ఎన్నికలు అనేవి కొన్ని పాయింట్స్ కొన్ని విషయాలు తీసుకుంటే మాత్రం కొంత ఇది ప్రజలకు మేలు జరిగే అంశాలు కనపడుతున్నాయి. కొన్ని అంశాలు తీసుకుంటే మాత్రం కొంత ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బ తగిలే అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ఈ జమిలీ ఎన్నికల మోడల్ కనుక వస్తే మాత్రం అది అధ్యక్ష అంటే కింగ్డమ్ మోడల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఏర్పడుద్ది. ఎందుకంటే దేశం మొత్తం ఒకటే ఎన్నికలు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టీలు అంటే ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఏంటంటే కొంత నేషనల్ పార్టీలు కొంత బలంగా తయారవుతాయి. ఈ ప్రాంతీయ పార్టీలు అంటే లోకల్గా ఏర్పడినటువంటి పార్టీలు అక్కడ రాష్ట్రాల వారీగా అక్కడ ప్రజల మనోభావాలతోనూ అక్కడ ప్రజల ఆచార్య సాంప్రదాయాల ద్వారా ఏర్పడిన పార్టీలు అవన్నీ కూడా ఏంటంటే మనుగడలో లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుద్ది. ఈ జమిలీ ఎన్నికల బిల్లు కనుక పాస్ అవ్వాలంటే మాత్రం 542 స్థానాల్లో 2/3 అంటే 362 స్థానాలు ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అవసరం అవుతాయి. కానీ వీళ్ళకి 293 స్థానాలు మాత్రం ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక 69 స్థానాలు 69 మంది ఎంపీలు వీళ్ళకి ఇప్పుడు అదనంగా కావాల్సి ఉంటుంది. మరి వీళ్ళందరినీ సమకూర్చుకోగలుగుతారా లేదా అనేది మనం వేచి చూడాలి. అట్లాగే ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల్లో 50% అసెంబ్లీల నుంచి తీర్మానాలు వెళ్లవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి రాజ్యాంగ సవరణలకు అనుకూలంగా వాళ్ళ అసెంబ్లీలో తీర్మానాలు చేసి వాటిని పాస్ చేసి పంపించవలసి ఉంటుంది. ఈ 2 అడ్డంకులు కనుక దాటి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్ళగలిగితే జమిలీ ఎన్నికలు అనేవి అమల్లోకి వస్తాయి. కానీ ఈ 2 అంశాలు కూడా కొంత కష్టసాధ్యం అయ్యేలాగానే మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 293 సీట్సే ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ కూటమికి మిగతా సీట్లను మరి మిగతా ఎంపీలు అందరూ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలని వ్యతిరేకిస్తున్నాయి. మరి అంతమంది ఎంపీలని వీళ్ళు గ్యాదర్ చేయగలుగుతారా, మిగతా అవసరమైన సీట్లని వీళ్ళు పొందగలుగుతారా లేదని వేచి చూడాలి. అట్లాగే 50% అసెంబ్లీల నుంచి కూడా తీర్మానాలు పాస్ అయ్యి రావాలి. అది వచ్చినప్పుడే ఈ రాజ్యాంగ సవరణలన్నీ కుదురుతాయి. కాబట్టి ఇది కొంత కష్టతరమైన వ్యవహారంగానే మనకు అర్థమవుతుంది. ఫైనల్ గా రాజకీయ పార్టీలు అనేవి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటాయి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజా అవసరాల కోసం మేము నిర్ణయం తీసుకున్నాం, ఫస్ట్ ప్రజలు తర్వాత రాజకీయ పార్టీ అని వాళ్ళు చెప్తారు. కానీ ఇన్ జనరల్ గా జరిగేది ఏంటంటే రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కానీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. జమిలీ ఎన్నికలు పెట్టాలి, జమిలీ ఎన్నికలకి వెళ్ళాలి అనేది. ఇక ప్రజల చేతిలో ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ప్రజా అవసరాల కోసం వాళ్ళు ఓటు ద్వారా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తెలియపరచాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో మరి జమిలీ ఎన్నికలకి ప్రజలు జయకొడతారా, జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ జమిలీ ఎన్నికలు ఫోర్స్లోకి తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి జయకొడతారా లేకపోతే ప్రతిపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు జయకొడతారా అనేది ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది. నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ జమిలీ ఎన్నికలు ఫోర్స్లోకి రావడం అనేది ఇప్పట్లో అయితే సాధ్యపడదని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.